హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జీవశాస్త్రం క్లాస్లో భాగంగా ముఖ్యమైనటువంటి బిట్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతవరకు అందించినటువంటి అన్ని బయాలజీ క్లాసెస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, బయోటెక్నాలజీ సాంకేతిక శాస్త్రము అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కార్లా ఎరికే అనేటువంటి వ్యక్తి బయోటెక్నాలజీ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయిన వాక్యాలు ఏవి? చూద్దాం. ముందుగా ఆప్షన్ ఏ, డాలీ ప్రపంచంలో మొదటిసారిగా సృష్టించిన క్లోన్డ్ గొర్రెపిల్ల. దీన్ని రోసలిన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ సృష్టించారు. సో ఈ ఆప్షన్ ఏ సరి అయింది. నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. ఈవ్ మొదటి క్లోన్డ్ బేబీ. దీన్ని సృష్టించిన సంస్థ సియోల్ నేషనల్ యూనివర్సిటీ. సో ఇది తప్పుగా ఇవ్వబడింది. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం. సంరూప గర్మ అనే పెయ్య దూడలను సృష్టించింది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDRI, కర్నాల్, హర్యానా. సో ఇది సరి అయింది. సో మనకి ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అండ్ సి మరియు సరి అయినది కాబట్టి సో ఇచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏ అండ్ సి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్ఫెరాన్లను ప్రధానంగా ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 సకశేరుకాలు ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్ఫెరాన్లను కనుగొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గిల్బర్ట్ వీస్మన్ అనే వ్యక్తి కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జన్యు పరివర్తిత మొక్కలకు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 గోల్డెన్ రైస్. క్రింది వాటిలో జన్యు పరివర్తిత మొక్కకు ఉదాహరణ గోల్డెన్ రైస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బ్యాక్టీరియల్ పెస్టిసైడ్ ఏది? ఆన్సర్ ఎస్ ఆప్షన్ 4 బాసిల్లస్ తురింజియాన్సిస్. బ్యాక్టీరియల్ పెస్టిసైడ్ అనేది ఆప్షన్ 4లో ఉన్నటువంటి బాసిల్లస్ తురింజియాన్సిస్. నెక్స్ట్ క్వశ్చన్, టైపేయి అనేది ఏ పంట రకము? ఆన్సర్ ఆప్షన్ 3 వరి యొక్క పంట రకము. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డెన్ రైస్ను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 2 టైపేయి అనే వరి రకంలో విటమిన్ ఏను ఉత్పత్తి చేసే 3 జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా గోల్డెన్ రైస్ను ఉత్పత్తి చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మజీవులను ఉపయోగించి నేల లేదా నీటి నుంచి అనవసర వ్యర్థ పదార్థాలు, కాలుష్య కారకాలను తొలగించే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 బయో రెమిడియేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జున్ను ఉత్పత్తికి ఉపయోగించే జంతు ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రెన్నెట్. జున్ను ఉత్పత్తికి ఉపయోగించే జంతు ఎంజైము రెన్నెట్. నెక్స్ట్ క్వశ్చన్, మాంసం మృదుత్వానికి, తోళ్లను మెత్తబరచడానికి ఉపయోగించే ఎంజైములు వరుసగా ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 పపేన్, ప్రోటీయేజ్. ఇవి రెండు కూడా మాంసం మృదుత్వానికి మరియు తోళ్లను మెత్తపరచడానికి ఉపయోగించేటువంటి ఎంజైములు. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డెన్ రైస్ను సృష్టించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఇంగో ప్యాట్రికుస్. గోల్డెన్ రైస్ను సృష్టించిన శాస్త్రవేత్త ఇంగో ప్యాట్రికుస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జన్యు పరివర్తిత మొక్కకు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అంటే బంగారు వరి, బంగారు వేరుశనగ, బీటీ పత్తి. సో ఇవన్నీ కూడా జన్యు పరివర్తిత మొక్కలకు ఉదాహరణలు. నెక్స్ట్, కణజాల వర్ధనము టిష్యూ కల్చర్ ప్రధానంగా
ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 సెల్యులార్ టోటిపోటెన్సీ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెల్యులార్ టోటిపోటెన్సీ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కను ఏర్పరచగలిగే కణం అంతర్గత సామర్థ్యాన్ని సెల్యులార్ టోటిపోటెన్సీ అంటారు. మళ్ళీ వినండి, సెల్యులార్ టోటిపోటెన్సీ అంటే ఏమిటి? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కను ఏర్పరచగలిగే కణము అంతర్గత సామర్థ్యాన్ని సెల్యులార్ టోటిపోటెన్సీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తొలిసారిగా టోటిపోటెన్సీ అనే పదాన్ని ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మోర్గాన్ అనే వ్యక్తి తొలిసారిగా టోటిపోటెన్సీ అనే పదాన్ని ఉపయోగించాడు. నెక్స్ట్ క్వశ్చన్, కణజాల వర్ధన పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హేబర్ ల్యాండ్. కణజాల వర్ధన పితామహుడు హేబర్ ల్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్, కణజాల వర్ధనంలో యానకము pH విలువ ఏ విధంగా ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 3 5.6 to 6.0 అంటే 5.6 నుండి 6.0 విధంగా ఉండాలి pH విలువ అనేది. నెక్స్ట్, కణజాల వర్ధనంలో ఎక్కువగా ఉపయోగించే యానకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 MS యానకము. కణజాల వర్ధనంలో ఎక్కువగా ఉపయోగించే యానకము MS యానకం. నెక్స్ట్, మౌలిక అంటే బేసిక్ యానకంలో లోపించేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 వృద్ధి నియంత్రకాలు. మౌలిక యానకంలో లోపించేవి వృద్ధి నియంత్రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, కణజాల వర్ధనంలో ఏర్పడే అవయవ విభేదనం చెందని కణాల సముదాయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 కాలస్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సోడియం ఆల్జినేట్తో రక్షణ కవచాలను ఏర్పరిచి గుళికలుగా మార్చే నిర్మాణాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 సంశ్లేషిత లేదా కృత్రిమ విత్తనాలు అంటారు. సోడియం ఆల్జినేట్తో రక్షణ కవచాలను ఏర్పరిచి గుళికలుగా మార్చే నిర్మాణాలను సంశ్లేషిత లేదా కృత్రిమ విత్తనాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. సో జాబితా 1లో ఉన్నదాన్ని మనం జాబితా 2 దాంతోనే జతపరచాలి. ముందుగా ఆప్షన్ ఏ సోడియం హైపోక్లోరైట్ అంటే ఎక్స్ప్లాంట్ను సూక్ష్మ జీవరహితము చేయడము. నెక్స్ట్, మెర్క్యూరిక్ క్లోరైడ్ అంటే విత్తనాల ఉపరితలాన్ని సూక్ష్మ జీవరహితము చేయడము. నెక్స్ట్, సోడియం ఆల్జినేట్ అంటే పిండాలను గుళికలుగా మార్చడము. నెక్స్ట్, సాయిల్ రైట్ అంటే వర్ధనం చేసిన మొక్కలను నాటడము. సో ఇది మనకి సరైనటువంటి మ్యాచింగ్. సో ఇందులో ఆప్షన్ 1లో ఇచ్చినటువంటి ఆన్సర్ సరి అయినది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరి అయిన వరుస క్రమము ఏది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. బయోపెస్టిసైడ్ బాసిల్లస్ తురింజి యాన్సిస్ మాంసం మృదుత్వానికి ఉపయోగపడుతుంది. సో ఇది మనకి సరైనటువంటి వరుస క్రమంలో లేదు. నెక్స్ట్, బాక్యులో వైరస్ NPV ఆర్థోపాడ్ కీటకాలను వ్యాధిగ్రస్తం చేస్తుంది. సో ఇది సరి అయినటువంటిది. నెక్స్ట్, వరిలో తైపేయి రకము గోల్డెన్ రైస్ విటమిన్ ఏను ఉత్పత్తి చేస్తుంది. సో ఇది సరి అయింది. నెక్స్ట్, బీటీ విష పదార్థము తోళ్లను మెత్తబరుస్తుంది. సో ఇది తప్పు. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో
ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి రెండు మాత్రమే సరి అయినటువంటిగా వాక్యాలుగా ఉన్నాయి. సో కాబట్టి ఆప్షన్ 3 బి అండ్ సి అనేవి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారిగా కృత్రిమ గర్భధారణ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ సృష్టించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రాబర్ట్ ఎడ్వర్డ్ ప్యాట్రిక్ స్టెప్టో. రాబర్ట్ ఎడ్వర్డ్ ప్యాట్రిక్ స్టెప్టో. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 అలెక్ జెఫ్రీస్ను డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడిగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయిన వాక్యాలు ఏవి? చూద్దాం వాక్యాలని. ముందుగా ఆప్షన్ ఏ, జీవరాశులు మొక్కల నుంచి తయారు చేసిన ఇంధనాలను జీవ ఇంధనాలు అంటే బయోఫ్యూయల్స్ అంటారు. సో ఆప్షన్ ఏ సరి అయింది. నెక్స్ట్, మొక్కల విత్తనాల నుంచి లభించే నూనెలను ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రక్రియకు గురి చేసినప్పుడు బయోడీజిల్ లభిస్తుంది. సో ఇది సరి అయింది. నెక్స్ట్, బయోడీజిల్ను పెట్రోల్తో కలిపే ప్రక్రియను బ్లెండింగ్ అంటారు. సో ఇది కూడా సరి అయింది. కాబట్టి మనకి ఇచ్చిన 3 వాక్యాలు కూడా సరి అయినవే. సో ఇందులో ఆప్షన్ 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ ఇది ఈరోజు బయాలజీ క్లాస్లో భాగంగా ముఖ్యమైన బిట్స్ మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్ డైలీ ఇలాగే క్లాసెస్ అనేవి అందిస్తుంటాను. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా నా యొక్క క్లాసెస్ ఉంటాయి. ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.